వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మనము నిన్ననే ఒక వీడియో చేయడం జరిగింది. ఈ నెల 26వ తేదీన మత్స్యకారులకు ఆర్థిక సహాయం కింద వేట నిషేధ సమయంలో కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేయబోతుంది అని ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అయితే తాజాగా సాక్షిలో ఒక కథనం వచ్చింది. ఏప్రిల్లో ఆర్థిక సాయం ఇవ్వకుండా మే నెలలో మత్స్యకారులకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు సాక్షి ఒక కథనం రాసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ప్రతి ఏటా 10,000 రూపాయలు అందిస్తూ ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని నాయకులు తెలిపారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేట నిషేధ సమయంలో 20,000 అందించడానికి సిద్ధమైంది. అయితే ఇక్కడే మత్స్యకారులకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. అది ఏంటంటే, ఎవరైతే వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు ఆర్థిక సాయం తీసుకుంటారో అలాంటి వారికి ఇక ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందవు అనేది కూటమి ప్రభుత్వం తరపున అధికారులు మెమో జారీ చేసినట్లు తెలుస్తుంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో 10,000 రూపాయలు అందిస్తూ, అలాగే అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, ఇలా ప్రభుత్వం నుంచి ఏవైతే సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చేవారో అవన్నీ కూడా ఈ 10,000 రూపాయలు ఆర్థిక సాయం పొందిన మత్స్యకారులకు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలా ఇవ్వబోదు అనే ప్రచారం ఒకటి జరుగుతుంది. ఆ 20,000 రూపాయలు మత్స్యకారులకు శాపంగా మారబోతుంది అనేది కూడా ఇప్పుడు మత్స్యకారుల్లో ఒక చర్చగా మారింది. వాళ్ళు అసహనానికి కూడా గురవుతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వేట నిషేధ సమయంలో వారికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం వారు ఇచ్చిన హామీ ప్రకారం వారి బాధ్యత. అయితే కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా చాలా పథకాలు ప్రజలకు అమలు చేస్తాము, అందిస్తామని ఎన్నికల సమయంలో మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వేట నిషేధ సమయంలో కొంతమంది మత్స్యకారులకు మాత్రమే 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తారు. అయితే ఇక సూపర్ 6 పథకంలో భాగంగా కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కావచ్చు, అలాగే తల్లికి వందనం కావచ్చు, ఇక నిరుద్యోగ భృతి కావచ్చు, చంద్రన్న పెళ్లి కానుక కావచ్చు, ఇలాంటి సంక్షేమ పథకాలు ఆ 20,000 రూపాయలు ఆర్థిక సాయం తీసుకున్న వారికి అందవు అని అనడం ఎంతవరకు న్యాయం అనేది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆంక్షలు విధించకుండా 5,38,000 మందికి దాదాపు ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 538 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందించింది. అప్పుడు మత్స్యకారులు 10,000 రూపాయలు ఆర్థిక సాయం తీసుకున్నా వారికి వైసీపీ అందించే ప్రతి సంక్షేమ పథకం అందేది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం ఎవరైతే 20,000 రూపాయలు తీసుకుంటారో అలాంటి వారు ఇతర డీబీటీ స్కీములకు అర్హులు కాదు అని కూటమి ప్రభుత్వం చెప్తుండడంతో మత్స్యకారులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒకసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిదో కాదో ఒకసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. వైసీపీ 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుంటే దానిని 20,000కు పెంచి మత్స్యకారులకు మంచి సంతోషం కలిగేలా మంచి వార్త చెప్పారు, మంచి పథకం అమలు చేస్తున్నారు. అయితే ఆ పథకం అమలు చేసే సమయంలో 20,000 రూపాయలు తీసుకున్నప్పుడు మళ్ళీ ఇలాంటి నిబంధనలు పెట్టడం ప్రభుత్వ పెద్దలకు న్యాయమేనా అనేది మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. ఈ డబ్బులు తీసుకుంటే మిగతా పథకాలు మీకు రావు అని అంటే ఆ డబ్బులు తీసుకోవడానికి కూడా మత్స్యకారులు వెనకాడతారు. వేట నిషేధ సమయంలో వారికి పనులు ఉండవు కాబట్టి ప్రభుత్వం
వారికి ఆసరాగా ఆ డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు మాటున ఇతర పథకాలు ఇవ్వబోమంటే మత్స్యకారులు కూడా ఒప్పుకునే స్థితిలో ఉండరు. కావాలంటే వాళ్ళు ఆ 20,000 వదిలేసుకుంటారు, కానీ ఇతర సంక్షేమ పథకాలు ఎందుకు వదులుకుంటారు? వారికి అవసరం కదా ఇతర పథకాలు. ఇటు చంద్రన్న పెళ్లి కానుక కావాలా, అలాగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ కావాలా, అలాగే ఆడబిడ్డ నిధి కావాలా, అన్నదాత సుఖీభవ కావాలా. ఒక్క పథకం కోసం ఈ పథకాలన్నీ వారు ఎందుకు వదులుకుంటారు? ఈ పథకాలన్నీ వదులుకోవడానికి మత్స్యకారులు ఏం సిద్ధంగా ఉండరు. కాకపోతే ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి, లేదంటే మత్స్యకారుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 20,000 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తానని చెప్పింది. ఆ మాట ప్రకారం అందించి ఆ 20,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏవైతే సంక్షేమ పథకాలు అందిస్తుందో అవన్నిటికీ వారు కూడా అర్హులయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది.